వెల్కమ్ ఐ టచ్ క్లౌడ్స్ యూట్యూబ్ ఛానల్. భయ్యా, నా చైన్ అయితే ఘోరంగా దెబ్బతింది. నేను బండి స్టార్ట్ చేసి మూవ్ అయ్యానంటే పట అని తగులుకుంటా భయంకరంగా తయారైంది. ఈ మధ్య అంతా నేను బిజీగా ఉండి నేను ఆ చైన్కి అసలు ఏం పట్టించుకోలేదు. ఇప్పుడు నా చేతిలో నేను అక్కడ ప్రెస్ చేస్తుంది చైన్ క్లీనరు. 200 రూపీస్ పెట్టుకున్నాను. దాంతో అయితే బ్రష్ తీసుకొని మొత్తం అంతా క్లీన్ చేస్తున్నాను నీట్గా, ఏదైతే అది అయిందని. ఇదే కాదు, ఇంకొక స్ప్రే కూడా కొన్నాను చూడండి. అదిగో ఇప్పుడు నేను క్లీన్ చేస్తున్నానా, చూడండి కింద అంతా ఎలా బ్లాక్ కలర్లో కనబడుతుంది కదా. నేను దాపెట్టి చెప్పేది కాదు, చూపిస్తున్నా. మన చైను ఓపెన్ చైను అంటే 150cc కన్నా ఎక్కువ ఉన్న చైన్లు ఓపెన్గా వస్తాయి. ఆ చైను మనం కరెక్ట్గానే క్లీన్ చేసుకోకపోతే అదిగో అలా తయారవుద్ది చూడండి. పెద్ద బండ్లు కొన్ని తిరిగితే సరిపోదు భయ్యా, దాన్ని మెయింటైన్ చేసేలాకే వాచిపోతుంది. వాచి కాదు, వాసిపోతుంది. ఇప్పుడు నా చేతిలో ఉంది మోటోల్ చైన్ లూప్. అదే క్లీనర్ కొట్టాను. క్లీనర్ కొట్టాక ఒక నిమిషం ఆరనిచ్చి పాత గుడ్డ తీసుకొని క్లీన్గా తుడిచేసాను అనమాట. నీట్గా తుడిచా పాత గుడ్డ తీసుకొని. తర్వాత ఇది ఫ్రెష్ చేస్తున్నాను, ఇది స్ప్రే చేస్తున్నాను. అదిగో మనం ఎక్కువ స్ప్రే చేయబడలే, కొంచెం లైట్గా ఆ డబ్బాని 2 సార్లు యూజ్ చేసుకుంటే సరిపోద్ది. అంటే సగం ఇప్పుడు కొట్టి సగం ఒక 400-500 కిలోమీటర్లు తిరిగాక అప్పుడు కొట్టుకోవచ్చు. నేను ఫస్ట్ కొట్టాను చూసారా చైన్ క్లీనర్, అది మాత్రం పూర్తిగా వాడాలి. ఎందుకంటే ఆ బ్లాక్ కలర్ మొత్తం అది పూర్తిగా వాడితేనే పోద్ది. మీరు ఇంకొకటి తెచ్చుకున్న ఇబ్బంది లే. క్లీనరు ఆ పళ్ళ చక్రం అదంతా సైడ్ పైన అదంతా అక్కడే ఉంటుంది. ఆ గ్రీజ్ మొత్తం క్లీన్ చేసుకోవచ్చు, ఇంకొకటి తెచ్చుకున్న ఇబ్బందిలే. అది కొట్టిన వెంటనే కాకుండా 2 నిమిషాలు ఆగి బైక్ వేసుకొని వెళ్ళిపోండి, మెత్తగా పోద్ది.